2029 ఎన్నికల నాటికి ఏబి వెంకటేశ్వరరావు గారు మరి కొంతమంది నాయకులతో కలిసి పార్టీ పెడతారన్న వార్తలు వస్తున్నాయి. ఆలోచన ఉందా? దాన్ని కొట్టివేయగలిగిన మాట ఏం కాదు అది. ఎస్, ప్రాబబ్లీ వీ మే హ్యావ్ టు ఫార్మ్ ఏ పార్టీ. ఒకవేళ పార్టీ పెట్టే ఆలోచన ఉన్నప్పుడు జనరల్గా దానికి తగ్గట్టు ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి కదా, అలాంటివి ఏమైనా మొదలు పెట్టారా? మొదలు పెడతాం. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చింది నేను ఏప్రిల్ 13వ తారీఖున. అప్పటి నుంచి నాకు చేతనైనంత వరకు నాతో పాటు కలిసి వస్తున్న అందరితోనూ ఇష్యూ బేస్డ్గా ముందుకు పోతున్నా. ఎప్పుడైనా సరే ఒక పొలిటికల్ పార్టీతో పేరుతో రావాలి అని అంటే మీకంటూ ఒక నిర్దిష్టమైన మేనిఫెస్టో, మీకు ఒక కార్యక్రమం, ఐడియాలజీ ఉండాలి. దాన్ని క్రోడీకరించే పనిలో ఉన్నాం. ఓకే. అంతేగాని సామాజిక న్యాయం కోసం వస్తున్నాం, లేకపోతే దేశ సేవ కోసం వస్తున్నాం, నినాదాలు అయితే ఎవరో నినాదాలతో కాదు, నిర్దిష్టమైన కార్యక్రమంతో రావాలి. ప్రజలు ఆలోచించుకోవాలంటే, ఒక ఆల్టర్నేటివ్గా ప్రజలు ఆలోచించుకోవాలంటే కార్యక్రమం కూడా ఆల్టర్నేటివ్గా ఉండాలిగా. అంతేగాని వాళ్ళు 1,00,000 కోట్లు తిన్నారు, నేను ఓన్లీ 10,000 కోట్లతోనే సంతృప్తి పడతాను అనేటట్టు ఉండకూడదుగా. కాబట్టి ఆ పనిలో ఉన్నాం, ఆ క్రోడీకరించే పనిలో ఉన్నాం. అది పూర్తయిన తర్వాత విత్ ఎ స్పెసిఫిక్ ఎజెండా అండ్ మేనిఫెస్టో అండ్ అన్ ఐడియాలజికల్ బేసిస్ చెప్తా.